చదువుతూనే సమాజం అభివృద్ధి చెందుతుందని గుర్తించిన నెరిట్కో కాకినాడ చాప్టర్ సభ్యులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ ను బహుకరించారు. సామలకోట మండలం మాధవపట్నం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నెరిట్కో ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నెరిట్కో సెక్రటరీ ఉపేష్ అధ్యక్షత వహించగా ప్రెసిడెంట్ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ ను బహుకరించారు. ఈ సందర్భంగా నెరిట్కో ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మాట్లాడుతూ నెరిట్కో కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో వినూత్నంగా ప్రతి నెల ఒక్కొక్క సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ చాప్టర్ ట్రెజరర్ నాగేశ్వరరావు, పలువురు సభ్యులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ భవన నిర్మాణం, ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఇవన్నీ కట్టే ఉంటాయి చూసారా, అందులో పనిచేసే వాళ్ళందరి మేలు కొరకు పెట్టింది ఇది. సో కింద పనిచేసే వర్కర్స్ దగ్గర నుంచి కట్టే వాళ్ళు అందరికి సంబంధించి మంచి జరిగేటట్టుగా చూడటం ఈ సంస్థ యొక్క బాధ్యత. సో ఇందులో మేమందరం కూడా సభ్యులు. సో మేమేం చేస్తాము, ఇప్పుడు మీకు ఏదైనా కావాలంటే ఇప్పుడు మీరందరూ చదువుకుని పెద్ద అయిన తర్వాత ఇప్పుడు సార్ వాళ్ళ అమ్మాయి ఎన్ని కోట్ల మందిలో వచ్చిందో తెలుసా మీకు? ఆ ర్యాంకు 227 ర్యాంక్ అంటే గనక అది మామూలు విషయం కాదు. కాకినాడలోనే ఈ ఓవరాల్ గా చాలా తక్కువ మందికి, దేశం మొత్తం మీద జరిగే దాంట్లో 227 అంటే గనక అది మామూలు విషయం. 23 లక్షల మంది రాస్తే అందులో 227వ ర్యాంక్ వచ్చింది. సో ఇవాళ మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇప్పుడు ఆ అమ్మాయి సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. మీతో ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం?